విగ్రహాలండి. నా పేరు విజయ్ కుమారి. మా పిల్లలు ఒక బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, పాప 3rd క్లాస్ చదువుతుంది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకి మా అకౌంట్లో పడ్డాయండి. అమ్మ, గతంలో ఎంత పడేది? గతంలో ఎంతమంది పిల్లలకు వచ్చేది? అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? మా బాబు ఒక్కలేను, మా బాబుకే పడాయండి, 13,000 పడేవి. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు పిల్లలిద్దరికి వేస్తామన్నారు. అన్నట్లుగానే మా పిల్లలిద్దరికి 26,000 అకౌంట్లో పడ్డాయండి. సంతోషమేనమ్మా. మీరు అనుకున్నారా ఇద్దరు పిల్లలకు పడుతుంది అనుకున్నామండి, ఒక్కరికే వేస్తారేమో అనుకున్నాము, కానీ ఇద్దరికి వేసారండి. ఎందుకు? ఆయన చెప్తూనే ఉన్నాడు కదా మొదటి నుంచి కూడా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానమ్మా, కొద్దిగా టైం ఇవ్వండి అని అడుగుతూనే ఉన్నారు కదా సీఎం గారు. ఎందుకు అనుకున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ మాటలు చెప్పడం చూసి, లేకపోతే నమ్మారా వాళ్ళని ఏమన్నా? అందరూ అనుకున్నారు, ఇద్దరికి అన్నారు, ఇద్దరికి ఎందుకు వేస్తారు, పోయిన ప్రభుత్వం ఒక్కరికే వేసారు కదా, ఈసారి కూడా ఒక్కరికే వేస్తారు అనుకున్నాము. కానీ అనుకోకుండా ఇద్దరికి పడేసరికి మాకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో ఎలా ఉందమ్మా మీ పాపకి? యూనిఫామ్లని కానీ భోజనం బాగానే ఉందండి. బుక్స్ అన్నీ వస్తున్నాయి? యూనిఫామ్, బ్యాగ్, మధ్యాహ్నం భోజనము, సాక్స్లు, బూట్లు అన్నీ ఇస్తున్నారండి. బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇస్తారండి. ఎట్లుందమ్మా అప్పటికి ఇప్పటికి? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం బాగానే చేస్తుందండి. సో డబ్బులు ఇద్దరు పిల్లలకి ఎంత పడ్డాయమ్మా? 26,000 పడ్డాయండి. 26,000 ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మీకు ఆ డబ్బులు? అంటే ఈ రోజున పిల్లలకి ఖర్చులు కానివ్వండి, బట్టలు అన్నీ పెరిగిపోయినాయి, ధరలన్నీ పెరిగిపోయినాయి. పిల్లల అవసరాలు, కుటుంబ అవసరాలకు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏం చెప్తారు సీఎం గారికి కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి? థ్యాంక్స్ అని చెప్పుకుంటామండి. లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రతిదీ కూడా పట్టించుకుని చూస్తున్నాడు, చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. మా బిడ్డలకి పట్ల మా మేనమామ వేసినట్టు మా బిడ్డలకి మేనమామ వేసినట్లు వేసారు. సంతోషంగా ఉండండి.